అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గత 4 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన పంట పొలాలను రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారులు సంబంధిత గ్రామ అధికారులతో రంగంపేట మండలంలో నల్లమిల్లి, సింగంపల్లి, దొడ్డిగుంట, సుభద్రంపేట, వెంకటాపురం గ్రామాలలో పర్యటించారు. నష్టపోయిన రైతులకు ఆదుకుంటామని ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మాత్యులు కురసాల కన్నబాబు ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు రంగంపేట నాయకులు నల్ల శ్రీనివాసరావు, పేపకాయల రాంబాబు, రిమ్మలపూడి వెంకటేశ్వరరావు తదితర కార్యకర్తలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులు ప్రీమియం ఏం కట్టుకోకుండానే వారందరికీ కూడా బీమా మరి వర్తించేలాగైనా చర్యలు చేపట్టి గవర్నమెంట్ ఆ బీమాను కూడా కట్టడం జరిగింది. కాబట్టి నష్టపోయిన రైతులందరికీ కూడా బీమా ద్వారా నష్టపరిహారం వస్తుంది. అంతేకాకుండా మరి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎంత చేయాలో అంతవరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారంటే ఎటువంటి సందేహం లేదు. ఇంచేతనంటే ఆయన రైతు పక్షపాతి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని భావించే ముఖ్యమంత్రి కాబట్టి డెఫినెట్గా రైతులకు కూడా మరి ప్రభుత్వ పరంగా ఏ రకంగా మరి సహాయం అందించాలో ఆ రకంగా ఆయన అందిస్తారు. అంతేకాకుండా ఈ ఎక్కడెక్కడైతే నష్టపోయారో రైతులు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ తమ్మ ఉన్నాడు ఉందండి నీరు లాగి ఎంతమంది ఒప్పుతున్నారు. అయితే నేను కూడా అక్కడ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అక్కడికి ఇస్తే మన చంద్రబాబు నాయుడు గారు కరకట్ట మీద ఉంటుందండి. ఇంకా నేను అక్కడ వద్దని చెప్పాను. అమలు చేసేది అక్కడ కావాలని ఏదైనా గొడవ పెట్టి నేను వద్దని చెప్పాను. మీకు నీళ్ళు లాగేది అంటే నాకు